ఇవాళ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, ఆ గొప్పతనం కాంగ్రెస్లో సాధ్యమే పనితనం, మహోన్నతమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ అనుభవం, దాదాపు 55-60 ఏళ్ళు రాజకీయాల్లో నిరంతరంగా అధికారున్నటువంటి ఖర్గే గారు ఇవాళ రాష్ట్రానికి దళిత నాయకుడిగా అధ్యక్షుడిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి అగ్రవరైతే బీసీ, ఆయన నాకు పీసీసీ పదవి ఇచ్చినారు. ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది, ఏ ఇతర పార్టీలో సాధ్యం కాదు. సోషల్ ఇంజనీరింగ్ అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. అందులోనూ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆ సోషల్ ఇంజనీరింగ్ పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరినీ అక్కున పెట్టుకొని ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మనమంతరం కూడా గర్వపడాల్సిన విధంగా ముందుకు పోదామనే మాట ఈ మనవి చేస్తూ, సామాన్య కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడు అయ్యే వరకు మీరు అందించినటువంటి సహకారం, కార్యకర్తలు అందించిన సహకారం, వేదికపై ఉన్నటువంటి నాయకులందరూ అందించిన సహకారం ఎప్పుడు కూడా మర్చిపోలేను. నేను ఫైనల్గా ఒక మాట చెప్తా ఉన్నాను, కార్యకర్తలు మాకు సర్వం. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు ఉన్నంత వరకు ఏ ఒక్క కార్యకర్తకి ఇంచంత గీత కూడా పడనీయమన్న మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే రోజులు మీవి. ముఖ్యమంత్రిగా చక్కగా చెప్పినారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలన్నీ మా నాయకులు ఇవని. నేను మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను, కారులో పోతున్నప్పుడు ఆయనే చెప్పారు, సైరన్లు ఎస్కట్తో పోతూ ఉన్నాం మనం, కానీ వాళ్ళ వల్ల మనకు అధికారం వచ్చింది, వాళ్ళకి జరిగితే న్యాయం జరిగితేనే మనం నిజమైన న్యాయం జరిగినట్టుగా. అందుకే రాబోయే రోజుల్లో కులగణన విషయంలో కూడా కింద నుంచి చాలా పెద్ద ఒత్తిడి వస్తూ ఉంది. ప్రభాకర్ గారు నేను చాలా మీటింగ్లో పోయినాం, వాళ్ళు ఏదో చెప్తా ఉంటే మీరు చెప్పేది ఏంటయ్యా, రాహుల్ గాంధీ గారు ధైర్యంగా ఈ దేశంలో బీసీల గురించి కులగణన జరగాలని ధైర్యంగా గలమెత్తింది అంటే అది మన అదృష్టం, బీసీల యొక్క అదృష్టం. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు స్వయంగా కులగణన జరగాలంటున్నప్పుడు ఇంకా దానికి ఇంకేం అభ్యంతరాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి మాట చెప్తా ఉన్నాను. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుంది. మీ బాగోగుల్లో, మీ కష్టగాల్లో కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుంది. ప్రతి కార్యకర్త ఇక నుంచి ధైర్యంగా మీ కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను మంత్రులకి